నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. నేను అంకిత. షామీర్పేట్ పోలీస్ స్టేషన్‌లో అఘోరి పైన కేసు అయితే నమోదవ్వడం మనం చూసాము. మరి అసలు ఈ కేసు వివరాలు, మరిన్ని విషయాలు ముఖాముఖిగా ట్రాన్స్‌జెండర్ శిరీషని అడిగి తెలుసుకుందాం. వాస్తవంగా అయితే ఈ చెత్త నా కొడుక్కి అంటే 2 ఇన్ 1 గాడికైతే మాత్రం ఖచ్చితంగా బ్యాక్‌గ్రౌండు ఎవరో ఒకళ్ళున్నారు. వాళ్ళైతే బయటికి రావట్ల. ఎందుకు అనంటే ఒక అఘోరా ఒక కార్‌ని మెయింటెనెన్స్ చేస్తున్నాడు. ఒక ఐఫోన్ మెయింటెనెన్స్ చేస్తున్నాడు. వాడి లవర్‌కి గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చాడు. ఐఫోన్ ప్లస్ గిఫ్ట్ ఇచ్చాడు. ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు. తర్వాత కొన్ని డబ్బులు ఇచ్చాడంటే వాడు మరి ఇక ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాడు వాడని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా వెనకైతే వీడు వెనక ఎవరో అంటే స్క్రీన్ ప్లే చేస్తున్నారు ఓకే. బ్యాక్‌గ్రౌండ్. హ్మ్. వీడి బ్యాక్‌గ్రౌండ్ ఎవరో స్క్రీన్ ప్లే చేస్తున్నాడు. దానికి తగ్గట్టు వీడు ఆడుతున్నాడు. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే వీడు పెట్రోల్ పోసుకొని నేను అవును. చేస్తానన్నాడు. సో, హ్మ్. దానికి కారణం కూడా ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉండేటువంటి వ్యక్తులే. ఓకే. ఎందుకు అనంటే మనం చూసినట్లయితే ఏ అఘోరా కూడా నేను చస్తాననడు. హ్మ్. ఇంచుమించు అఘోరాలొచ్చేసి 120, 130, 150, అవును. 200, 300 సంవత్సరాలు బతికిన అఘోరాలు గూడా ఉన్నారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ గాలిని పీల్చి బ్రతుకుతారు వాళ్ళు. హ్మ్. ఆల్‌మోస్ట్. వీలైనంత వరకు వాళ్ళు గాలిని ఏదో ఇక వాళ్ళకి ఆహ్, ఇనిపించినప్పుడు అంటే వాళ్ళకి శిక్షణలో భాగంగా వాళ్ళకిచ్చినప్పుడు అది తీసుకుంటారు తప్ప ఫుడ్ అనేది. మామూలుగా గాని వాళ్ళంతట వాళ్ళు ఫుడ్ అనేది తీసుకోరసలు వాళ్ళు. హ్మ్. అది. ఓకే. వీడేంటంటే, ఇప్పుడు వీడు వెనక ఉన్నవాళ్ళు వీడికి ఫుడ్డు సప్లై చేస్తున్నారు. అన్నీ సప్లై చేస్తున్నారు. ఫస్ట్ మేము కూడా అదే అనుకున్నాము. ఇప్పుడు వీడు ఏమి లేని అఘోరా ఏమో! వీడికి ఫుడ్డు ఇన్ని ఎట్లా మరి? వీడు తినడం ఎట్లా? ఇప్పుడు షామీర్పేట చెరువు దగ్గరకొచ్చినప్పుడు హ్మ్. మేము అనుకున్నాము. వీడి ఫుడ్ ఎట్లా? వీడికి బెడ్ ఎట్లా? ఇవి అని చెప్పని అనుకున్నప్పుడు హ్మ్. మేము ఆలోచించాం కొంతమంది. హ్మ్. ఆలోచించుకొని సరేలే వీడు ఇతను అడిగితే ఇద్దాము లేకపోతే లేదన్నట్టుగా మేము వదిలేసాం. హ్మ్. అయితే మా పిల్లల్లో ఒక అబ్బాయి వాడి కాంటాక్ట్ వాడి నంబర్‌కి. హ్మ్. ఆ పిల్లోడితో కర్డ్ రైస్ తెప్పించుకునేవాడు, పులిహోర తెప్పించుకునేవాడు. తర్వాత ఆహ్, నెక్స్ట్ ఇంకా ఈ పాలు, హ్మ్. డ్రై ఫ్రూట్స్. హ్మ్. ఒక అఘోరాకి ఇవన్నీ ఎందుకండి? హ్మ్. ఇవన్నీ ఎందుకసలు? అఘోరాలైతే తినరు. మొత్తం తెప్పించుకున్నారు అయిపోయింది. మరి బ్యాక్‌గ్రౌండు వీడు చెరువులోకెళ్ళి స్నానం చేసి వచ్చి రోజు పాండ్స్ పౌడర్ కొట్టుకునేవాడు. హ్మ్. వీడు ఏం పని చేయకుండా వీడికి పాండ్స్ పౌడర్ ఎక్కడి నుంచి వస్తుంది వీడికి? హ్మ్. ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? ఇప్పుడు విభూది అయితే కనీసం కొంచెంలో కొంచెమన్నా సరే శవం కాలిన వాసన వచ్చిద్ది బూడిద. హుహు. వీడి దగ్గరకొస్తే చక్కగా పాండ్స్ పౌడర్ స్మెల్ ఎంచక్కగా. ఇలా చూస్తే అసలు ఇక్కడ హిందూయిజం పరువు తీసిందని చెప్పొచ్చా? ఎందుకంటే అఘోరీలని మనం ఎంతగా పూజిస్తారో భక్తులైనా కూడా మనం చెప్పొచ్చు. వాళ్ళు ఏకంగా శివుని జ్ఞానంలోనే ఉంటారని చెప్తాం కదా! మరి అలాంటిది అమ్మ, అమ్మ అని చెప్తూ ఇలాంటి పని చేసిన వర్షిణిని అసలు మీరేమంటారు? ఒక స్క్రిప్ట్ ప్లే చేస్తున్నాడు అనుకోవాలా? లేకపోతే వీడు ఒరిజినల్ అఘోరా అనుకోవాలా? అసలు వీడు ఫస్టు సనాతన ధర్మం కాపాడడానికొచ్చాను. ముత్యాలంద గుర్తుల గుడి కాపాడడానికొచ్చాను నేను. హ్మ్. ఇట్లాగ ధ్వంసం అయిపోతున్న ఆలయాలు, పాత కట్టడాలన్నిటిని కాపాడడానికొచ్చినాను అని అన్నప్పుడే ఫస్ట్ చేసిన తప్పేంటి అనంటే, మన తెలంగాణలో శివశక్తులున్నారు. హ్మ్. ఆంధ్రాలో గణాదులున్నారు. హ్మ్. గణాదులు అంటే చారులు. ఓకే. ఆంధ్రాలో ఘనాచారులంటారు. హ్మ్. ఈ విషయము శ్రీవర్షినికి తెలుసు, ఈడికి తెలుసు, హ్మ్. అందరికీ తెలుసు. ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. విజయవాడలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే అక్కడున్న ఘనాచారులుంటారక్కడ. ఇక్కడ శివశక్తులుంటారు. గణాదులుంటారు అన్ని చోట్ల. సో, జోగిని వ్యవస్థుంది. శివశక్తుల వ్యవస్థుంది. ప్రతి ఒక్కటి ఉన్నప్పుడు హ్మ్. వీడు ఎందుకు ప్రత్యేకంగా రావటము? హ్మ్. అసలు అఘోరాని ఎందుకు సృష్టించారో తెలుసా అసలకి? అఘోరా అంటే శివుని ఐదో రూపం. హ్మ్. అయితే ఆ అఘోరా ఐదో రూపం వచ్చేసేసి వీళ్ళు మనకి మన సైన్యం తగ్గినప్పుడు ఏంటంటే, ఈ సైన్యంకి మన దేశ సరిహద్దుల్లో వీళ్ళు ఉండేవాళ్ళు. ఎందుకు అనంటే, ఎటువంటి శత్రువులు మన దేశం మీదకి రాకుండా ఉండటం కోసం హ్మ్. వీరికి ఆయుధాలిచ్చి అప్పట్లో కొంతమంది రాజులు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని సెట్ జేశారు హ్మ్. అఘోరాలుగా. మరి అలాంటప్పుడు ఈరోజు వీడు ఒక అఘోరా అయ్యుండి దేశం కోసము, మన దేశ సంరక్షణ కోసం అక్కడ దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన వీడు వచ్చేసి 10 మందిలోకొచ్చేసి నేను ఒక అఘోరాని అంటున్నాడు. సనాతన ధర్మం లోక కళ్యాణం అన్నాడు. ఈ నా కొడుకు సనాతన ధర్మం నువ్వు కాపాడే నా కొడుకువైతే ఒరేయ్ శ్రీనివాస్‌గా నేను నీకు చెప్తున్నాను. ఒకటే చెప్తున్నాను నీకు. నువ్వు నిజంగా సనాతన ధర్మం కోసమే నేనొచ్చానంటున్నావు.
అదే ముచ్చాలమ్మ తల్లి గుడి కోసం నువ్వు పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చిపోరా. అదే గుడి కోసం నువ్వు ఏ గుడి కోసం అయితే నువ్వు బయటకు వచ్చావో అదే గుడి కోసం నువ్వు అదే ఆ రోజే నువ్వు నేను ఆత్మాహుతి చేసుకుంటాను నేను అగ్నిలో అని అన్నావు. ఆ రోజు నువ్వు ఎందుకు చేసుకోలేదురా? నువ్వు ఎందుకు చేసుకోలేదు ఆ రోజు? ఆ రోజు నువ్వేమయ్యావు మరి? ఆ రోజు మరి నువ్వు బతికి ఎట్టబట్ట కట్టావు. ఈరోజు ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? లోక కళ్యాణం చేస్తానన్నావు, ఎక్కడైనా ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటారన్నావు, మరి మగవాడిని చేసుకుంటున్నావు, ఆడోళ్ళని చేసుకుంటున్నావు. నువ్వు ఇంక ఏం లోక కళ్యాణం చేస్తున్నావురా నువ్వు? ఏం లోక కళ్యాణం చేస్తున్నావు చెప్పు? ప్రతి ఒక్కరికి నువ్వు నేర్పిస్తున్నావు తెలుసారా? నువ్వు ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నావు ఈరోజు. నా కొడక, నువ్వు గనక దొరికావంటే మా ట్రాన్స్జెండర్స్కి దొరికినా లేకపోతే ఈ సమాజంలో ఎవరికి దొరికినా సరే నేనైతే నీకు ఒకటే చెప్తున్నాను, నువ్వు దొరకకుండానే తిరుగు. ఎందుకు అని అంటే కనుక ఒకవేళ పోలీసులు దొరికావంటే కనుక వాళ్ళని తీసుకెళ్ళి మహా అయితే శిక్ష కొడతారు, తర్వాత జైల్లో వేస్తారు అంతే. అదే కనుక నువ్వు ఈ సమాజంలో ఉన్న ఎవరికైనా దొరికావంటే కనుక నా కొడక నీ కాలు చెయ్యి తల మొండెం అన్నీ వేరైపోతాయి తెలుసారా నీకు? సనాతన ధర్మం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? సనాతన ధర్మం అంటే ఏమనుకుంటున్నావు చెప్పు? 10 మంది అమ్మాయిలు పెళ్లి చేసుకొని 10 మంది మగవాళ్ళతో పడుకోవటం అనుకుంటున్నావురా నువ్వు లోఫర్గా? చెప్పు. ప్రతి ఒక్క విషయంలో నేను ఎన్నోసార్లు నేను గమనిస్తూ ఉన్నా. నేను సనాతన ధర్మం కోసం వచ్చాను, నన్ను అర్థం చేసుకోండి. మరి ఈరోజు ఆ సనాతన ధర్మం ఏమైంది నీది? లోక కళ్యాణం కోసం వచ్చానన్నావు, మరి ఇలా లోక కళ్యాణం ఏమైందిరా నీది? లోక కళ్యాణం కోసం వచ్చాను, సనాతన ధర్మం కోసం వచ్చాను, నేను ఒక అఘోరిని నాగసాధువుని అన్నావు. మరి ఆ నాగసాధు తత్వము ఆ అఘోరి తత్వం ఏమైపోయింది నీలో ఈరోజు? ఫస్ట్ వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఒక లేడీని అన్నావు, లేడీ కాదు ట్రాన్స్ అని నిరూపణ అయిపోయింది. ట్రాన్స్ ఒక లేడీగా అయినా పర్వాలేదు, అందరు సపోర్ట్ చేయండి అమ్మ అన్నాము. ఎందుకంటే అఘోరి తత్వంలో ఉన్నావు, అఘోరి తత్వం తీసుకున్నావు అనుకున్నాము. సరే నీకు సపోర్ట్ చేసాము, సపోర్ట్ చేసి అయిపోయినా కూడా ఈరోజు నువ్వు ఏం చేసావు? నువ్వు ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని ఒక ట్రాన్స్ ఇజ్జత్ తీసావురా నువ్వు, ఒక ట్రాన్స్జెండర్స్ పరువు తీసావు నువ్వు. ఒరే మొగనా కొడక, నీకు చేత కాకపోతే రారా నా కొడక, నేను ఇంట్లో కూర్చోబెట్టి నేను పోషిస్తాను నీకు. నేను ఇంట్లో కూర్చోబెట్టి నేను పోషిస్తాను. నీకు చేత కాకపోతే బతుకు, చేతకు రాకపోతే